గుడ్ మార్నింగ్. ఇవాళ కేసీఆర్కి సంబంధించిన సిట్ నోటీసులు మరోసారి అందించడం జరిగింది. సో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కేసీఆర్ సార్ లేకపోవడం వల్ల ఆ ఇంటికి ఆ యొక్క గేట్లు తాళాలు వేసేయడం వల్ల ఆ యొక్క గోడకు సిట్ నోటీసులు అంటించి రావడం జరిగింది అధికారులు. సో అలాగే ఆ యొక్క మున్సిపల్ పోల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అవి ఈ యొక్క కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నేను రాలేను, సో ఈ యొక్క ఎన్నికల పోల్స్ అయిపోయిన తర్వాత మేము వస్తామని చెప్పి కూడా కేసీఆర్ సార్ అన్నారు. బట్ కేసీఆర్ సార్ అన్నా కానీ లేదు ఇవాళ రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి కూడా వాళ్ళు మరోసారి సిట్ అధికారులు నోటీసులు అందించడం జరిగింది అన్నట్టు. అది కూడా ఇక్కడ మొత్తానికి అతను ఫామ్ హౌస్కి రావడం కాదు, ఇక్కడే ఈ యొక్క హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఈ యొక్క విచారణ జరగడం జరుగుతుంది. సో దానికి సహకరించాలని చెప్పేసి, ఎందుకంటే మీరున్న అడ్రస్ ఇక్కడ ఉన్న స్టేషన్ పరిధిలో ఉన్నాయి, ఇక్కడున్న పరిధిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడే జరగాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు కడాఖండిగా సిట్ అధికారులు నోటీసులు అందించడం జరిగింది. సో ఎలా వస్తారు, కేసీఆర్ వస్తున్నారా లేదనే విషయం కూడా ఆలోచించాల్సిన విషయము. ఫామ్ హౌస్లో కాదు నందీనగర్లోనే విచారిస్తామని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు రెండో నోటీసు. నందీనగర్లోని కేసీఆర్ ఇంటికి తాళం, గోడకు అతికించిన అధికారులు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని సూచన. రికార్డుల ప్రకారం నందీనగర్లోనే మీ నివాసం, అక్కడే విచారిస్తాం. కేసు వాస్తవాలు తెలిసిన వ్యక్తులు డిక్షన్ పరిధిలో హాజరు కావాలి. ఎర్రవల్లికి రావడం కుదరదు, సహకరించడని కేసీఆర్కు నోటీసులో సిట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కేసీఆర్ సార్కి మళ్ళీ నోటీసులు అందించడం జరిగింది సిట్ అధికారులు. సో ఎందుకంటే ఇక్కడ అడ్రస్ ప్రకారంగా మొత్తానికి నందీనగర్ రికార్డుల ప్రకారంగా నందీనగర్లోనే మీ నివాసం ఉంది కాబట్టి ఇక్కడే మేము విచారించడం జరుగుతుంది, కాబట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రావడం జరగదు, కాబట్టి మీరు ఇక్కడే సహకరించాలి. అది కూడా ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల వరకు మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, ఇక్కడికి మీరు అందుబాటులో ఉంటే మేము విచారణ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ సార్కి సిట్ మళ్ళీ నోటీసులు అందించడం జరిగింది అన్నట్టు. కేసీఆర్కి మళ్ళీ నోటీస్. రేపు మధ్యాహ్నం 3 నందీనగర్ నివాసంలో ఉండాలంటూ ఆదేశం. ఫామ్ హౌస్కు రావడం కుదరదని నోటీసుల్లో స్పష్టీకరణ. ఇంటి బయట గోడకు నోటీస్ అంటించి వెళ్ళిన అధికారులు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇందాక మనం చెప్పినాం కదా అట్లా. నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్. బీఆర్ఎస్ లీగల్ సెల్ నిర్ణయం. సిట్ ముందుకు కేసీఆర్ ససిమేరా. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి సుదీర్ఘ సమాలోచనలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అక్కడ రావడానికి మాత్రం కేసీఆర్ నిరాకరిస్తున్నాడు. సో అది వస్తారా లేదా రేపు చూడాలి. మొత్తానికి రేపు మధ్యాహ్నం 3 గంటలకు.